వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ మధ్య హాలిడేస్కి విజయవాడ వెళ్ళాము. అక్కడ మేము ఎక్కడైతే మా ఇల్లు ఎక్కడైతే ఉందో దాని పక్కనే కొంతమంది పచ్చళ్ళు బిజినెస్ చేస్తున్నారు. పచ్చళ్ళు అయితే చాలా బాగున్నాయండి. పికిల్స్, ఆంధ్ర పికిల్స్ చాలా టేస్ట్గా ఉన్నాయి. మేము కూడా కొంచెం కొనుక్కొని తిన్నాము. అయితే వస్తూ కొన్ని పచ్చళ్ళు తీసుకొని వచ్చాను. ఓకే అండి. అయితే ఒకవేళ ఇప్పటి వరకు నా ఛానల్ నేను రిక్వెస్ట్ కోరుతున్నా, నా ఛానల్ ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ కమెంట్ ఇవ్వటంలో లైక్ చేయటం లేదు. ఇంకొకటి ఏంటంటే వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేయటం లేదండి. ఏదో అలా కామన్గా వీడియోస్ వస్తున్నాయి కదా, అలానే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు. సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనండి. అయితే ఈ పచ్చళ్ళు తీసుకొచ్చాను. ఇది గోంగూర పచ్చడి, ఓకేనండి. 1/2 kg బాటిల్ ఇది. మనకి మామూలుగా ప్యాకెట్ సాకెట్ టైప్లో ఉంటాయి కదా, అవి కూడా ఇస్తారు. కానీ ఇదేంటంటే ఆయిల్ లీక్ అయిపోతుందేమోనని ఇలా వాళ్ళే సీల్ చేసి ఇచ్చారు. ఇదండి గోంగూర పండుమిరపకాయ రెండు కలిపి చాలా బాగుంటుంది కదా. ఆంధ్రాలో ఫేమస్ గోంగూర పండుమిరపకాయ రెండు కలిపి పచ్చడి వేడి అన్నంలో తింటుంటే సూపర్. కొంచెం దూరం వెళ్ళాలని చెప్తే మంచిగా సీల్ చేశారు. టమాటా పికిల్ అనమాట, టమాటా పచ్చడి. మామూలుగా ఆల్రెడీ మేము అక్కడ విజయవాడలో ఉన్నప్పుడు తిన్నాము, బాగున్నాయి. అందుకే వస్తూ తీసుకొని వచ్చాను. ఇది పండుమిరపకాయ, ఇది పండుమిరపకాయ వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే మామూలుగా ఉండదు. ఓన్లీ గోంగూర. నెక్స్ట్ నిమ్మకాయ ఇంట్లో ఉండాలండి. నిమ్మకాయ పచ్చడి ఏంటంటే చూపిస్తానండి. అప్పుడప్పుడు ఎప్పుడన్నా మనకి హెల్త్ బాగానప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు నోరు చేదుగా ఉంటుంది కదా, నిమ్మకాయ ముక్క ఒక్కటే వేసుకొని ఒక బద్ద వేసుకొని తింటుంటే సూపర్ ఉంటుంది. ఆ నోరు కూడా చేదు, నాలుక చేదు లేకోకుండా ఉంటుంది అనమాట. ఓకే, ఇది ప్లెయిన్ గోంగూర, జస్ట్ ఓన్లీ, దీనిలో ఏమీ లేదు, ప్లెయిన్ అనమాట. ఓకే, ఇదండి అక్కడ నుండి తీసుకొచ్చాము. సో నేను ఇప్పుడు ఒక్కొక్కటి టేస్ట్ చేసి మీకు చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ టమాటా బాగుంటుంది, అన్నీ బాగుంటాయండి వేడి అన్నంలో. ఇప్పుడు నేనేంటంటే కిచిడి చేశాను, వైట్ రైస్ కాదు, కిచిడి చేశాను. సో వేడి అన్నంలో ఏ పచ్చడి వేసినా చాలా బాగుంటుంది. నాకైతే టమాటా పచ్చడితో ఫస్ట్ ముద్ద తినాలని ఉంది. అన్ని టేస్ట్ చేస్తా. ఆ భగవంతుడి దయ వల్ల ఈ ముద్ద నోట్లోకి వెళ్తుందండి కదా. ఎంతో కష్టపడితే కానీ ఈ ముద్ద వస్తుంది మనకి. సో అందుకనే మనం తీసుకునే ఫుడ్ ఏమాత్రం వేస్ట్ చేయకూడదు. అది నా కాన్సెప్ట్. మీలో చాలామందికి ఇదే కాన్సెప్ట్ ఉంటుందిలే, నాది చెప్తున్నాను అనమాట. ఎంతో అసలు కష్టపడేది దీనికోసమే కదండి. ఎంతో కష్టపడితే కానీ ఇది వస్తుంది. అందుకే దీన్ని వేస్ట్ చేయకూడదు. సో చాలా బాగుంది. వైట్ రైస్లో నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుంది. ఉట్టి పచ్చడి తింటున్నాం, సూపర్ ఉంది. అన్నీ తినాలి కదా. నెక్స్ట్ గోంగూర పండుమిరపకాయ ఏమంటారు, మంటగా పుల్లగా ఉంది టమాటా పచ్చడి అయితే. గోంగూర పండుమిరపకాయ ఈ రెండు, టమాటా అయితే పుల్లగా కారంగా సూపర్ ఉంది. గోంగూర కూడా మస్తు ఉంది. ఇంకేం చేద్దామంటారు. పండుమిరపకాయ తీస్తున్నా. డైలీ తినంలేండి, ఎప్పుడన్నా ఒకసారి, ఎప్పుడన్నా ఉంటాయి కదా మనకి క్రేవింగ్స్. ఎప్పుడన్నా ఒకసారి ఇలా తింటుంటే వేడి అన్నంలో కర్రీస్ ఏమి లేకపోయినా పర్లేదు, పచ్చళ్ళు వేసుకొని తింటే చాలు. అలానే డైలీ కాదులేండి, మీరు అనుకోకండి డైలీ ఏం తినము. సో హెల్త్ కాన్షియస్ ఉందిలేండి. ఎప్పుడన్నా ఇలా మళ్ళీ టిఫిన్స్లోకి కూడా సెట్ అవుతాయండి. టిఫిన్స్లోకి మనం ఎప్పుడైనా చేయకపోయిన చట్నీలు ఇవి నడిచిపోతాయి. పండుమిరపకాయ
బాగుంది, చాలా బాగుంది. ఇది నిమ్మకాయ తిన్నామంటారా? నిమ్మకాయ పచ్చడి వేసుకొని బద్దంతా బద్దకి ముక్కకి గ్రేవ్ ఉంటుంది కదా, ఆ గ్రేవ్ అంతా కలిపేసుకొని ముక్కని చిన్నప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ బద్ద ఉంది కదా, దీనికి గ్రేవ్ ఉంది పచ్చడి. ఇదంతా మామూలుగా కలిపేసుకున్న తర్వాత మొత్తం ఇట్లా మేము చిన్నగా ఉన్నప్పుడు అన్నం అంతా అయిపోయినాక లాస్ట్లో పెట్టుకుంటాం. ఈ బద్ద లాస్ట్లో పెట్టుకొని కొంచెం ఇలా చాలా బాగుందండి. ఇవన్నీ బాగున్నాయి, వీటన్నిటికన్నా నిమ్మకాయ పచ్చడి ఇంకా చాలా బాగుంది. పీస్ తింటుంటే ఇది తొందరగా అయిపోతుంది, నాకు తెలిసి ఇది తొందరగా అయిపోతుంది వీటికన్నా. అదే ఏంటి చెప్తున్నా, చిన్నగా ఉన్నప్పుడు దీన్ని అంతా ఇలా మొత్తం తుడిచేసుకొని మొత్తం తినేస్తాను. ఇది ఉంటుంది కదా బద్ద ముక్క, చిన్నప్పుడు ఇలా కొంచెం కొరుక్కొని తింటే ఆ రోజుల్లో ఆ హ్యాపీనెస్సే వేరు, చాలా బాగుండేది. సో ఇదొకటి. నెక్స్ట్ మ్యాంగో పికిల్ ఉంటుంది కదా, అది కూడా అంతే. ఆ మ్యాంగో ముక్కకి మామిడికాయ ముక్కకున్న ఆ గుజ్జు గ్రేవ్ అంతా అన్నంలో మొత్తం తినేసి లాస్ట్కి ముక్క ఒక్కటి ఉంచుకొని ఇలా కొంచెం కొరుక్కొని తింటుంటే చాలా సూపర్ ఉంటుంది. చిన్నగా ఉన్నప్పుడు అలా చేసేవాళ్ళం, పిల్లలం కదా, బాగుండేవి ఆ రోజులు, బాగుండేవి, ఆ అనుభవాలే వేరు. చాలా బాగుందండి. ఓకేనా? అదండి. సో ఆంధ్ర నుండి తెచ్చిన పికిల్స్ టేస్ట్ కూడా చూపించాను, చాలా బాగుంది, చాలా బాగున్నాయి. వాళ్ళు అదే అన్నారు, మీకు ఎప్పుడైనా కావాలంటే చెప్పండి, 2-3 డేస్ ముందు చెప్తే మేము అన్నీ రెడీ చేసి పెడతాము, మీరు తీసుకెళ్ళిపోవచ్చు. అప్పటికప్పుడుకి వచ్చి మాకు ఇన్ని కావాలంటే అవ్వదు కదండి అని అన్నారు. ఓకే అలాగేనండి అని చెప్పాము. విజయవాడలోనమాట. ఓకేనండి, ఈ వీడియో మొత్తం చూశారు, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ.